శశాంక్ గారు, ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో స్టూడెంట్స్, పిల్లలు చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల మాట అసలు చెప్పినా వినరు, కొట్టినా వినరు. అలాంటి వాళ్ళని కొట్టడం వల్ల లేదంటే బెదిరించడం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? అసలు వాళ్ళని ఎలా అసలు ఒక కిడ్నీ పెంచాలి అంటే ఒక పేరెంట్ ఎలా ఉండొచ్చంటారు? ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది పేరెంట్స్‌కి. అంటే పిల్లల్ని కొట్టినా, తిట్టినా వాళ్ళ మాట వినడం లేదు, భయపెట్టినా మాట వినట్లేదు అంటున్నారు. అంటే దీనికి ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం వల్లనో, తిట్టడం వల్లనో ఉపయోగం లేదండి. దానివల్ల కొంత సమయం వరకు బెనిఫిట్ జరుగుతుంది. కానీ పర్మనెంట్ సొల్యూషన్ అది కాదు. ఎందుకంటే న్యూరో సైన్స్ ప్రకారం ఏమవుతుందంటే చిన్న పిల్లల్లో ఆలోచన శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తుందంటే న్యూరాలజికల్లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. ఇది ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతంలో మైండ్ లోపల అది డెవలప్ అవుతుంది. సో చిన్న పిల్లలకి అది ఇంకా డెవలప్ అవ్వదండి. కాబట్టి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి కూడా పేరెంట్స్ మీద, లేకపోతే టీచర్స్ మీద, సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ మీద ఆధారపడుతూ ఉంటారన్నమాట. ఓకే, పిల్లల్ని కొట్టడం వల్లనో, భయపెట్టడం వల్లనో వాళ్ళలో మార్పు జరగదండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు యాంగ్జైటీ, సోషల్ ఫోబియా, ఆ తర్వాత రకరకాల ఇతరత్ర అంశాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నవి. మొండిగా కూడా మారిపోతుంటారు. వాళ్ళు మాట వినరు. అదే కనుక దాన్ని అట్లే మనం బలవంతం చేసినట్లయితే వాళ్ళకు యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఏంటంటే ప్రతి దానికి తిరుగుబాటు చేయాలి అనే ఆలోచన డెవలప్ అవుతూ ఉంటుందన్నమాట. దీనికి బదులు పిల్లల్ని గైడెన్స్ చేసుకుంటూ, ప్రేమించుకుంటూ వాళ్ళకి కావాల్సిన విధంగా మనం మార్పు చేసినట్లయితే పిల్లల్లో మార్పు వచ్చేస్తుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక 20 మంది స్టూడెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో 10 మంది స్టూడెంట్స్ ఏమో బాగా ఐక్యూ లెవెల్స్ ఉన్నవాళ్ళు, మిగతా 10 మంది ఏమో ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువ ఉన్నవాళ్ళు. సో వీళ్ళిద్దరిని కూడా వేర్వేరు రూమ్లలో, వేర్వేరు బిల్డింగ్లలో ఒకరి బ్యాచ్ ఒకటి కలవకుండా పెట్టేసి ఇద్దరికి ఒకే రకమైన అనాలిసిస్ పరీక్షలు, అంటే ఒకే రకమైన టెస్టులు ఇచ్చి పరీక్షలు పెట్టారు వాళ్ళకి. దాంట్లో ఏమైందంటే ఐక్యూ లెవెల్స్ బాగున్న వాళ్ళు, ఐక్యూ లెవెల్స్ బాగా లేని వాళ్ళు ఇద్దరు కూడా పెర్ఫామ్ చేసుకుంటూ వచ్చారు. ఐక్యూ లెవెల్స్ బాగున్న వాళ్ళు ఏం మాట్లాడలేదు వీళ్ళు. ఐక్యూ లెవెల్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళని వాళ్ళ ఎనాలిసిస్ ముందు పెట్టుకొని వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఇంకా బాగా చేయగలరు, మీకు ఇంకా బాగా చేయగలరు, మీరు పర్ఫెక్ట్ స్టూడెంట్స్, ఇంకా చేయగలరు అని చేసుకుంటూ వచ్చారు అనమాట. దీనివల్ల ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఎవరైతే తక్కువ ఐక్యూ ఉండి మోటివేషన్ చేసిండ్రో వాళ్ళు ఎక్కువ రిజల్ట్ చూపెట్టిండ్రు. ఐక్యూ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు తక్కువ రిజల్ట్ చూపెట్టిండ్రు. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఏ స్టూడెంట్ అయినా కానీ, ఏ పిల్లవాడైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కనుక దగ్గరికి తీసుకొని ప్రేమతో మేము ఉన్నాము నీ వెనక అన్న భరోసా ఇవ్వగలిగినట్లయితే వాళ్ళు అద్భుతంగా తయారైపోతారు. ఇదే సైకాలజీలో ఒక చిన్న టర్మ్ ఉందండి. పిల్లల దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి.